తల్లిపాలను అందించేందుకు ఆధునిక మహిళలు వెనుకడుగు వేయడం బాధాకరమని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం తల్లి పిల్లల వార్డులో ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థినులు తల్లిపాల ఆవశ్యకత గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ తల్లి ముర్రుపాల ద్వారా శిశువుకు అమృతాన్ని పొందుతారని ఆయన చెప్పారు. దీనివల్ల శిశువుల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆయన తెలిపారు. అటు తల్లికి ఇటు బిడ్డకు ఎంతో శ్రేయస్కరం అవుతుందని ఆయన చెప్పారు. తల్లిపాలను ఇవ్వడం ద్వారా శిశువుకు ఆరోగ్యకరంగా ఉంటారని ఆయన అన్నారు. తల్లిపాల ఆవశ్యకత గురించి మహిళల అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థినులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ గంగమ్మ, నర్సింగ్ కళాశాల పద్మశ పాల్గొన్నారు. సిస్టర్ అమ్మని పెళ్లి చనిపోయింది. సిస్టర్ ఎప్పుడు ఏమైందమ్మా? అయ్యో తల్లిపాలు బిడ్డకు అందేట్టు చూడాలి. అది కూడా డే 1 నుంచి ఎప్పుడు డెలివరీ అయితే అప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫస్ట్లో కొలాస్ట్రమ్ అనే మురుగుపాలు కూడా చాలా రకాలుగా ఉపయోగపడతాయి కాబట్టి బిడ్డల్లో కూడా రోగ నిరోధక శక్తి పెరిగి రోగాలకి దూరంగా ఉంటారు. కాబట్టి ఆ విధంగా మీరు ప్రతిరోజు డెలివరీ అయిన మరుక్షణం నుంచి కూడా పాలు ఇవ్వడానికి మొదలుపెట్టి దాదాపు 6 నెలల వరకు ఇవ్వచ్చు. వీనింగ్ కూడా డాక్టర్ పర్యవేక్షణ వీనింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తల్లిపాలు శ్రేష్టమైనవి, ఎక్కడా దొరకనివి కూడా. ఎన్ని రకాల డబ్బా పాలు, కోత పాలు వచ్చినా కూడా తల్లిపాల నుంచి ఏది ఉండదు. కాబట్టి తల్లిపాలే శ్రేష్టం. కాబట్టి ఇవాళ ఈ స్కిట్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది, మన ప్రజలకు తెలియజేయాల్సింది కూడా తల్లిపాలు శ్రేష్టం. తెలియజేస్తాను.